కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలోని రూపరాంపేట కాలనీలో కాంగ్రెస్ అభ్యర్థి విజయజ్యోతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని విభజన చట్టంలో పొందుపరచడం జరిగిందన్నారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటైతే ప్రత్యక్షంగాను పరోక్షంగాను లక్షలాది మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. కావున ప్రజలు ఆలోచించి కాంగ్రెస్ కి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంటు జనసేన పార్టీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మల బాబు తదితరులు పాల్గొన్నారు. ఊరు పెట్టేసారు. ఇప్పుడు ఈ ఊరు పెట్టి ఉండాలని వీళ్ళకి ఈ పరిస్థితి అంటే మా మురికంతా మీరు అనుభవించండి. ఎట్లా ఊళ్ళో పెట్టాం కానీ వెలువాళ్ళలాగానే చేస్తూ ఉంటారు. పార్టీ ప్రచారంలో భాగంగా బద్వేల్ పట్టణంలోని రూపరంపేటలో ఈరోజు మార్నింగ్ నుంచి చేయడం జరిగింది. వీధులంతా మొత్తము మేము ప్రచారం చేస్తాము. ప్రజలకు బాగా స్పందించినారు. కానీ వారి పరిస్థితి ఇక్కడ చాలా అధ్వానంగా ఉంది. ఇక్కడ డ్రైనేజ్ అంతా మొత్తం వీధుల్లో నుంచి పారుతూ ఉంది. అపక్క ఆ చెరువులోకి, నాగలకుంట చెరువులోకి వేయడానికి అక్కడ నుంచి వాళ్ళకి కాలువలు ఇంటి ముందు నుంచే చాలా భయంకరంగా ఉంది. ఈ రకంగా ఉంటే జనులు ఇక్కడ నివసించడం చాలా కష్టము. దోమలు, వాటితో రకరకాల రోగాలు, అందులో పరిస్థితి, వాతావరణ పరిస్థితి, ఇప్పుడున్న కాలుష్యము అనేది చూస్తూ ఉన్నాం. ఏ రకంగా అందరూ రోగాల బారిన పడతా ఉన్నారనేది ఈ కాలనీలో అయితే చాలా కష్టంగా ఉంది. నేను అదే అనుకుంటున్నాను, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. ఇలాంటి సమస్యలన్నీ లేకుండా ఉండడానికి నేను చాలా నాకు మనస్ఫూర్తిగా నేను ఎటువంటి పరిస్థితులైనా పోరాడతానని ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలందరినీ కోరుకుంటున్నా. ఇవే కాదు, బద్వేల్ నియోజకవర్గంలో పల్లెలు అయితే మీ టౌన్లో అయితే మీ తిరిగేటప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఇవి రోడ్లు, డ్రైనేజీలే అనమాట. తర్వాత వీధి లైట్లు కూడా అవి చాలా ఒక్కొక్కసారి చీకటి. మేము ప్రచారంలోకి వెళ్ళినప్పుడు కనెక్షన్ లేవు, వైరింగ్ లేదు, ఒక్కోసారి స్తంభాలు లేవు. ఈ రకంగా ఉన్న ఈ సమస్యలన్నీ గుర్తిస్తూ మేము నోట్ చేసుకుంటా ఉన్నాం. తప్పకుండా మేము అధికారంలోకి వస్తూనే వెంటనే మేము తప్పకుండా ఇవన్నీ సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ఒకసారి ఆలోచన చేయమని మీడియా ద్వారా నేను అడుగుతా ఉన్నా. ప్రజాక్షేమం కోసం ఇటువంటి సమస్యలన్నీ గత 10 సంవత్సరాలుగా వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఎస్సీ కాలనీలు అయితే మరి భయంకరంగా ఉన్నాయి. మరి ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలోనే ఎస్సీస్కు కానీ మైనార్టీస్కు కానీ ఎవరికైనా కూడా బలహీన వర్గాలందరికీ కూడా మరి క్షేమం జరిగేది ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. కాబట్టి ఇందిరమ్మ గారి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎన్నో సేవలు చేస్తున్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారానే మన జిల్లా అయితే, మన రాష్ట్రంలో అయితే, మన నియోజకవర్గంలో అయితే ఎంతో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి పేదలందరినీ ఆదుకోవడం జరిగింది. అదే బాటలోనే వారి బిడ్డ షర్మిలారెడ్డి గారు కూడా ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు కడప జిల్లాకు. ఆమె ఏ రకంగా వాళ్ళ తండ్రి సేవ చేసినారో అదే దృక్పథంతో ఉన్నారు. కాబట్టి ఈ నియోజకవర్గ సమస్యలపైన తప్పకుండా పోరాడతారనే నమ్మకం నాకుంది. నేను కూడా కేవలం సేవ అనే ఉద్దేశంతోనే రాజకీయాలకు వచ్చాను. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉండే ప్రజా సమస్యలన్నీ నోట్ చేసుకొని ఇవన్నిటి సాల్వ్ చేయడానికి నేను ప్రయత్నిస్తానని తెలుపుకుంటూ ఒక్కసారి నియోజకవర్గ ప్రజలందరినీ చేతులు జోడించి అడుగుతా ఉన్నా, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. హస్తం గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా విజయజ్యోతి అని నన్ను, అదేవిధంగా ఎంపీగా షర్మిలారెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటాను. ఇంకా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన వెంటనే స్టేట్లో అయినా సెంట్రల్లో ఎక్కడ వచ్చినా, సెంట్రల్లో గవర్నమెంట్ వచ్చినా కూడా మహిళలకు నెలకు 8,500 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరాలకి 5 లక్షల రూపాయలు వారికి కుటుంబానికి వస్తుంది. అదే కాకుండా గ్యాస్ సిలిండర్ 500కు వాళ్ళకు రావడం జరుగుతుంది. అదే రైతులు ఎవరన్నా రుణాలు తీసుకొని ఉంటే 2 లక్షల రుణమాఫీ జరుగుతుంది. తర్వాత ఇల్లు లేని వాళ్ళకు 5 లక్షల్లో కంఫర్టబుల్గా ఉండే ఇల్లు కట్టించడం జరుగుతుంది. ఈ రకంగా పిల్లలు ఉపాధి పథకం కింద రోజు కూలి 400 ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఉద్యోగం లేని వాళ్ళకు ఇవన్నీ ఉన్నాయి. 2,25,000 మంది రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది కాంగ్రెస్ గతంలో ఉపాధి హామీ పథకం కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఇవన్నీ జరిగింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. కాబట్టి మాట ఇచ్చి నెరవేర్చే పార్టీ ఇది. ఇది నేషనల్ పార్టీ, జాతీయ పార్టీ. కాబట్టి తప్పకుండా అవి నెరవేరుతాయి. ఫస్ట్ మహిళలకు చెప్పేది ఏమంటే వారికి నెలకు 8,500 రూపాయలు పడుతుంది. అదే కాకుండా పెన్షన్తో సంబంధం లేకుండా ఇంట్లో ఒక్కరు కాదు, ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. వికలాంగులకైతే 6,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఇదేందో ఆషామాషిగా ఎన్నికల కోసం చెప్పేది కాదు. రాహుల్ గాంధీ గారు ప్రత్యేకించి
వారు న్యాయయాత్ర చేసినప్పుడు అన్ని రకాలుగా సమస్యలను వాళ్ళు చూసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకొని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అధిష్టానం అంతా చెప్పింది కాబట్టి వారు తప్పకుండా చేసే ప్రభుత్వం చేసే పార్టీ కాబట్టి ఇది తప్పకుండా ప్రజల ఎదుకు మా వంతు కృషిగా మేము తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం. దానికి అంటే ప్రజలకు క్షేమం ఉండేది ఏదైనా కూడా తీసేయడం అంటే ఈ పార్టీలో ఉండదు.